మేఘన. నేను మాక్ పంచాయతీలో సర్పంచ్ రోల్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ సిహెచ్ నవ్యశ్రీ. నేను మాక్ పంచాయతీలో ప్రెసిడెంట్ రోల్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ డి ధనలక్ష్మి. నేను మాక్ పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ రోల్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ వైరాల్సా. నేను మాక్ పంచాయతీలో సర్పంచ్ మెంబర్ 1 రోల్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ సిహెచ్ హేమలత. నేను మాక్ పంచాయతీలో సర్పంచ్ నెంబర్ 2 చేస్తున్నాను. మై నేమ్ ఇస్ కే డింపుల్ లావశ్రీ. నేను మాక్ పంచాయతీలో సర్పంచ్ మెంబర్ 3 రోల్ చేస్తున్నాను. మీ సమస్యలు సర్పంచ్ గారితో చెప్తే పరిష్కరిస్తారు. నమస్కారం సర్పంచ్ గారు. నేను ఒక స్టూడెంట్, ఇంటర్ చదువుతున్నాను. కాలేజ్ చాలా దూరంగా ఉండడం వల్ల రోజు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు రోడ్లు గుంటలుగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది సర్పంచ్ గారు. నేను అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్లు బాగు చేయిస్తాను. నమస్కారం సర్పంచ్ గారు. మా ఊళ్ళో హాస్పిటల్ లేక మా ఊరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. మా ఊళ్ళో చిన్న హాస్పిటల్. నేను అధికారులతో మాట్లాడి త్వరలోనే హాస్పిటల్ నిర్మించేలా చేస్తాను. నమస్కారం అండి సర్పంచ్ గారు. మా ఇంటి దగ్గరలో మంచినీళ్ళు తాగే కుళాయి ఏది లేదు. మా ఇంటి చివరిలో ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర వాటర్ తెచ్చుకొని తాగడం వల్ల మా ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. మీరు మా ఇంటి దగ్గరలో ఒక మంచినీళ్ళు తాగే కుళాయి వేయించండి సర్పంచ్ గారు. నేను తొందరలోనే అధికారులతో మాట్లాడి వీధి కుళాయిలు వేయిస్తాను. నమస్కారం అండి సర్పంచ్ గారు. ఊరిలో ఎక్కడ చూసినా మురుగుడు కాలువలు లేకపోవడం వల్ల చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల స్మెల్ మరియు చాలా చెత్తగా ఉండడం వల్ల చాలామంది కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి త్వరలో పరిష్కారం చూపించండి. నేను మున్సిపాలిటీ వారితో మాట్లాడి త్వరగా మురికి కాలువలు సమస్యలను తీరుస్తాను. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి తొందరలోనే స్కూల్ నిర్మించేలా చేస్తాను. మీ సమస్యలు సర్పంచ్ గారితో చెప్పారు కదా, 2 వారాల సమయం ఇస్తే పరిష్కారం చూపిస్తారు. అప్పటి వరకు ఎదురు పెట్టండి. సరే అండి సర్పంచ్ గారు. ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తూ మాక్ పంచాయతీలో తెలుసుకున్నాను. ఏదైనా మనకు సమస్యలు వస్తే సర్పంచ్ గారికి చెప్పాలని, సర్పంచ్ గారు తీరుస్తారని తెలుసుకున్నాను. నేను మాక్ పంచాయతీలో సర్పంచ్ రోల్ చేశాను. ఊరిలో ఏదైనా సమస్య వస్తే తీరుస్తానని సర్పంచ్గా హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ.